హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో నా ఇంట్రడక్షన్ మొత్తం చెప్పాలనుకుంటున్నా. అండ్ మా హస్బెండ్ ఏం చేస్తాడు, మా ప్రాపర్ ఎక్కడ, మా ఫ్యామిలీ గురించి కానీ మొత్తం డీటెయిల్గా చెప్పాలి అని అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ రోజు అయితే సాటర్డే కాబట్టి పొద్దున్నే లేసి ఇల్లు దుడ్చుకొని అండ్ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో నా డే స్టార్ట్ విత్ మా పాపతోని, వేదశ్రీతోని స్టార్ట్ అవుతుంది. నేను లేసినాక ఒక 5 minutesకే లేస్తుంది. అసలు ఆమె నేను పడుకుంటేనే పడుకుంటుంది, లేకపోతే నేను లేచినాక ఒక 5 minutesకే లేచేస్తుంది. సో పొద్దున్నే ఇంకా ఆమెతోనైతే స్టార్ట్ అయిపోతుంది. అలా మేము ముగ్గేసుకుంటూ సరదాగా ఆమెతో టైం స్పెండ్ చేస్తూ, మార్నింగ్ అయితే తొందరగా లేస్తా కాబట్టి కొంచెం ఆమెకి టైం స్పెండ్ చేస్తూ అలా గడిపేస్తూ ఉంటాను. ఇంకా ఆమెను రెడీ చేసి బెడ్ పైన కూర్చోబెట్టి టీ పెడితే ఇంకా సైలెంట్గా కూర్చుంటుంది. ఇంకా నా పని అయితే నేను చేసేసుకుంటాను. అసలు మా హస్బెండ్ ఏం చేస్తాడంటే, మా హస్బెండ్ ఒక కానిస్టేబుల్ అండి. 2017-18 బ్యాచ్ తనది. 18లోనే మా మ్యారేజ్ అయింది. ఆయన ట్రైనింగ్లో ఉన్నప్పుడే నన్ను అయితే చూడడానికి అయితే వచ్చిండు. ఇంకా అప్పుడే ఫిక్స్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయాక మ్యారేజ్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళైతే ముగ్గురు అబ్బాయిలే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికి పెద్ద కొడుకు. ఇక మా బావ అయితే పెద్ద కొడుకు, నేను ఇంకా పెద్ద కొడులుగా ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు కూడా జాబర్సే డిపార్ట్మెంట్లో. మా అత్తమ్మ వాళ్ళదైతే ఇటు సైడ్ రాయపట్నము, చొప్పదండి, ధర్మారం ఇటు సైడ్ ఉంటుంది. మాది అయితే కరీంనగర్ నుండి జస్ట్ ఒక 15 kilometers ఉంటుంది. మాకు వాళ్ళకు డిస్టెన్స్ దగ్గర ఒక 1.5 hours డిస్టెన్స్, 1.5 hours టైం పడుతుంది. ఒక 40-50 kilometers ఉంటుంది కావచ్చు, ఇంత లాంగ్ ఉంటుంది. మాకు వాళ్ళకి అంటే ఎలాంటి పరిచయం లేదు, ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. అంత దూరం నుండి వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా అయిపోయిందో మా మ్యారేజ్ అయితే అసలు అంతా ఒక కోఇన్సిడెంట్లా జరిగిపోయింది. నా మ్యారేజ్ అప్పుడు నాకు జస్ట్ 18 క్రాస్ అయ్యి 19 పడ్డాయి అంతే. జస్ట్ కళ్యాణలక్ష్మి వస్తుందా రాదా అన్న డౌటే ఉండేది మాకైతే. సో అప్పుడు నాకు ఇంకా హస్బెండ్ తో ఎలా ఉండాలి తెలియదు, అత్తమామలతో ఎలా ఉండాలో తెలియదు. నిజం చెప్పాలంటే బయట ప్రపంచం గురించి జీరో నాలెడ్జ్, జీరో అంటే జీరో. నేనేమన్నా ఉన్నా అంటే ఇంట్లో మట్టికి అండ్ కాలేజ్కి వెళ్ళి రావడం, ఈవెన్ బయట వాళ్ళతో నాకు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలో కూడా కరెక్ట్గా తెలియని ఏజ్ నాది అప్పుడు. సో అన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన. కానీ నా మ్యారేజ్కి మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్కి అయితే చాలా డిఫరెన్స్ ఉండే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ సైడ్ వచ్చేస్తే నాకు ఒక తమ్ముడు చాలా చిన్నవాడు. నా మ్యారేజ్ అయ్యేటప్పటికి వాడికి జస్ట్ ఒక 13 years, 13-14 అనుకుంటా ఆ ఏజ్ ఉండేది వాడికి. చాలా ఏడ్ చేశాడు. మేమిద్దరం చాలా చిన్నవాళ్ళం, కానీ ఎందుకో అట్లా మ్యారేజ్ చేయాల్సి వచ్చింది అండ్ అయిపోయింది కూడా. ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. చాలా అంటే చాలా చిన్న ఏజ్ తమ్ముడిది నాది. చాలా ఏడ్ చేసాము, అయినా ఏం లాభం లేకుండా పోయింది. అంటే ముహూర్తం వచ్చింది, చేసేసారు, అయిపోయింది. నాకు 18లో మ్యారేజ్ అయితే 2020లో మా బాబు అయితే పుట్టాడు. సెకండ్ యానివర్సరీ ఒక 4 days ఉంది. August 31st ఏమో మా సెకండ్ యానివర్సరీ, August 26th ఏమో మా బాబు పుట్టాడు. బాబు పుట్టినాక మళ్ళీ ఒక 2 yearsకి 2022లోనైతే పాప పుట్టింది. చాలా హ్యాపీ ఉన్నాయి. పిల్లలైతే నాకు అనుకున్నట్టుగా ఒక బాబు ఒక పాపని ఇచ్చిండు దేవుడైతే. ఇంట్లో మేమే పెద్దవాళ్ళం కాబట్టి ఫస్ట్ నేనే వెళ్ళినా కాబట్టి ఒక అమ్మాయిగా చాలా ఫేస్ చేసిన, చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. దానికి తోడు మా ఆయన జాబ్ కరెక్ట్గా ఉండేది కాదు, మాటికి ట్రాన్స్ఫర్లు అయితే ఉండేవి. చాలానే ఫేస్ చేసినాం. ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాం ఇద్దరు పిల్లలతో. ఇదండి మా వీడియో. నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ అండి.